హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎక్స్ప్లెయిన్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని గతంలో మనం 2-3 వీడియోస్ చేసుకున్నాము. 2 వీడియోస్ చేస్తున్నాము. దాన్ని ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఐఐటి 2026 ఎగ్జామ్ డేటు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడంటే జూన్ 7, 2027 అంటే సండే జూన్ 7, 2026 ఐఐటి ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. టైం వచ్చి 9 AM to 12 PM. అంటే ఐసర్ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. అంటే మన భారతదేశంలో మొత్తం 7 కాలేజీలు ఉన్నాయి. అంటే రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్న పిల్లలు, రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ కాలేజీ చదవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఐఐటీలు, జేఈ మెయిన్స్ ఎక్కువ ఐఐటీలు ప్రిఫర్ చేస్తున్నారు. ఆ ఐఐటీలో మిస్ అయిన వాళ్ళు, రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మన భారతదేశంలో 7 కాలేజీలు ఉన్నాయి. గతంలో వీడియో కూడా చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. దానికి ఈ ఐఐటి 2026 దానికి ఎగ్జామ్ డేట్గా ప్రకటించడం జరిగింది. అది ఇప్పుడు అంటే జూన్ 7, 2026. అప్లికేషన్ డేట్, ఇంపార్టెంట్ డేట్, కీ ఐఐటి 2026 డేట్స్. అంటే ఐఐటి 2026 గురించి కీ డేట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ మార్చి 5, 2026. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతున్నాయి అప్లికేషన్లు. అంటే మార్చి 5, 2026 నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి isar.education అనే వెబ్సైట్లో పోయి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ డెడ్ లైన్ ఏప్రిల్ 13, 2026. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే అప్లికేషన్లు ఏప్రిల్ 13 వరకు దాన్ని అప్లికేషన్ తీసుకుంటుంది. అది లాస్ట్ డేట్ అనమాట, ఏప్రిల్ 13, 2026. సరే, కరెక్షన్ విండో అంటే ఏప్రిల్ 16 నుంచి 18 వరకు 3 రోజులు ఇచ్చారు. 16 నుంచి 18 వరకు 3 డేస్లో మనం అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా కూడా ఆ కరెక్షన్ చేసుకోవడానికి విండో అప్పుడు ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డ్స్ అంటే ఎగ్జామ్ పోయడానికి మనకు అడ్మిట్ కార్డు అవసరం కాబట్టి ఆ అడ్మిట్ కార్డు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మే 24, 2026. అంటే ఎక్కువగా ఈ జేఈ మెయిన్స్ అప్పుడు అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. ఈ మే నెలలో ఫ్రీగా ఉంటారు ఉండి పిల్లలు. ఆ జేఈ మెయిన్స్ సిలబస్ దీంట్లో కూడా ఉంటుంది దాదాపుగా. ఆ సిలబస్ని బేస్ చేసుకుని చదివి దీంట్లో సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఆ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయిపోయి ఉంటాయి, పిల్లలు ఫ్రీగా ఉంటారు. ఇది మంచి అవకాశం అనమాట. అడ్మిట్ కార్డు వచ్చి మే 24, ఎగ్జామ్ డేటు జూన్ 7, 2026. ఇది మర్చిపోవాకండి. ఎగ్జామ్ డేట్ ఏంటంటే జూన్ 7, 2026. ఈ ఎగ్జామ్ డేట్లో ఎన్ని గంటలకి 9 నుంచి 12 వరకు ఎగ్జామ్ డేట్. ఆ రోజు సండే కూడా డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిజల్ట్ డేట్ టెంటేటివ్ రిజల్ట్ జూన్ నెలకి రావచ్చు అని వాళ్ళు ప్రకటన జరిగింది. అంటే ఇది తాత్కాలికం, మారవచ్చు. మళ్ళీ ప్యాటర్న్ వచ్చి 3 hours 60 minutes, క్వశ్చన్స్ వచ్చి 240 marks. అది డేటు. దీన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఎవరన్నా జేఈ మైన్స్ మిస్ అయిపోయి మనం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చదవాలని కోరుకునే వాళ్ళు, రీసెర్చ్ ఓరియంటేషన్ ఉండే పిల్లలు ఖచ్చితంగా దీన్ని మిస్ కావద్దు. ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. అందరూ ఖచ్చితంగా పెట్టుకొని దీంట్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.